మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవారిలో చాలామంది డబ్బులెందుకు పోగొట్టుకుంటారో తెలుసా? నిజానికి గ్లోబల్ మార్కెట్స్ మొత్తంలో ఎక్కువ శాతం మంది నష్టపోవడానికి ప్రధాన కారణం సరైన లెక్కలు అంటే మ్యాథమెటిక్స్, అలాగే సైకాలజీపై ఏమాత్రం పట్టు లేకపోవడమే. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించినా ఇది పచ్చి నిజం. సో ఈరోజు మన విశ్లేషణలో ఆ కఠినమైన వాస్తవం వెనుకున్న అసలు సైన్స్ను పూర్తిగా డీకోడ్ చేద్దాం. ఆప్షన్స్ ట్రేడింగ్ వెనుకున్న సైన్స్ మరియు గణితాన్ని స్పష్టంగా వివరించే ఈ విశ్లేషణకు స్వాగతం. స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ నేర్చుకోవడానికి, ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్ బేసిక్ నుండి అడ్వాన్స్ స్థాయికి ఎదగాలంటే దాని వెనుకున్న ఆ మ్యాథమెటిక్స్ని, సైకాలజీని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. బేసిక్ మెకానిక్స్ నుండి అడ్వాన్స్ సర్వైవల్ సైకాలజీ వరకు ప్రతి విషయాన్ని ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో మనం కవర్ చేయబోయే ముఖ్యమైన 5 అంశాలు: ఫస్ట్, ద ఇల్యూజన్ ఆఫ్ ఈజీ మనీ, ఆ తర్వాత బయర్ అండ్ సెల్లర్ డైలెమా, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీ, ఆ పైన వొలటాలిటీ అండ్ టైమ్ డికే, అండ్ ఫైనలీ ది సైకాలజీ ఆఫ్ సర్వైవల్. మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే ఒక బాక్సర్ రింగ్లోకి దిగే ముందు నెలల తరబడి ఎలా ట్రైనింగ్ తీసుకుంటాడో మనం కూడా ఈ ఫౌండేషన్స్ని అలాగే నేర్చుకోవాలి. సరే, ముందుగా మనం మొదటి విభాగం, ది ఇల్యూజన్ ఆఫ్ ఈజీ మనీ. అసలు ఆప్షన్స్ ట్రేడింగ్లో పైకి కనిపించే ఆ థ్రిల్లింగ్ పార్ట్ కొత్తవాళ్లను ఎందుకు అంతలా ఆకర్షిస్తుందో చూద్దాం. మార్కెట్ను గుడ్డిగా ఒక జూదంలా కాకుండా ఒక క్యాలిక్యులేటెడ్ ట్రేడింగ్లా చూడాలంటే కొన్ని బేసిక్స్ ఖచ్చితంగా తెలియాలి. స్ట్రైక్ ప్రైస్ అంటే మనం చేరుకోవాలనుకునే ఒక టార్గెట్ ప్రైస్, ఒక నిర్దిష్టమైన వాల్యూ. ఇక కాల్ ఆప్షన్ విషయానికొస్తే మార్కెట్ ఆ టార్గెట్ ప్రైస్ని దాటి పైకి వెళ్తుందని అంచనా వేస్తూ చేసుకునే ఒక మ్యాథమెటికల్ బెట్ లాంటిదన్నమాట. కొత్తగా ట్రేడింగ్కి వచ్చేవాళ్లను ఎక్కువగా అట్రాక్ట్ చేసేదేంటంటే పెట్టిన పెట్టుబడికి ఏకంగా 100% రాబడి వస్తుందనే ఆశ. ఉదాహరణకు, ఒక 3,600 రూపాయల ప్రీమియంని సులువుగా 7,200గా డబుల్ చెయ్యొచ్చని చాలామంది అనుకుంటారు. కానీ ఇలా పైకి కనిపించే ఈ మల్టీప్లయర్ అనేది కేవలం ఒక మంచుకొండ పైభాగం మాత్రమే. నీటి అడుగున దాగి ఉన్న లోతైన వాస్తవాలు ఇంకెన్నో ఉన్నాయి. ఇప్పుడు మన రెండవ విభాగంలోకి వెళదాం, ద బయర్ సెల్లర్ డైలెమా. ఆప్షన్ కొనుగోలుదారు మరియు విక్రేత మధ్య ఉండే ఒక ఫండమెంటల్ కాన్ఫ్లిక్ట్ ఏంటో ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడొక ఆప్షన్ కొనే వ్యక్తికి, దాని అమ్మే వ్యక్తికి మధ్య జరిగే లావాదేవీని అర్థం చేసుకోవడానికి లిక్విడిటీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మనం కొనే ప్రతి ఒక్క ఆప్షన్ వెనుక ఖచ్చితంగా దాన్ని అమ్మే సెల్లర్ ఉండాలి కదా. బిడ్ మరియు ఆస్క్ స్ప్రెడ్ ఆధారంగానే వీళ్ళిద్దరూ మ్యాచ్ అవుతారు. ఒకవేళ ఏ ట్రాన్సాక్షన్ జరగకపోతే అక్కడ ఆ బిడ్ అండ్ ఆస్క్ మధ్య ఒక లిక్విడిటీ గ్యాప్ ఏర్పడుతుంది. దీని సింపుల్గా ఒక రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్తో రిలేట్ చేసుకుందాం. ఇక్కడ ఒక కొనుగోలుదారు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఫ్యూచర్లో ఇక్కడ ధరలు భారీగా పెరిగిపోతాయని ఆశిస్తాడు. కాని అమ్మే వ్యక్తి ప్రస్తుతం ఉన్న ధర తనకు సరైనదే అని భావించి ఒక స్టడీ ప్రాఫిట్ కోసం దాన్ని లాక్ చేస్తాడు. ఇద్దరూ తాము తీసుకున్న డెసిషన్ మ్యాథమెటికల్గా కరెక్ట్ అనే నమ్ముతారు. కాని నిజానికి సెల్లర్ చాలా అరుదుగా మాత్రమే నష్టానికి అమ్ముతాడనేది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. క్యాపిటల్ విషయానికొస్తే వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ భారీ వ్యత్యాసాన్ని చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తోంది. ఒక కొనుగోలుదారు కేవలం 3,600 లాంటి ఒక చిన్న ప్రీమియం పే చేసి ట్రేడ్ చేయగలడు. కానీ సెల్లర్ అదే చిన్న ప్రీమియంను సంపాదించడం కోసం ఏకంగా 94,000కు పైగా మార్జిన్ క్యాపిటల్ని హోల్డ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకలా? దీని వెనుక ఒక చాలా పెద్ద రీజన్ ఉంది. అదేంటో మన మూడవ విభాగమైన ది మ్యాథమెటిక్స్ ఆఫ్ ప్రాబబిలిటీలో చూద్దాం. బ్రోకర్లు ఆప్షన్ సెల్లర్స్ దగ్గర అంత భారీ మార్జిన్లు ఎందుకు తీసుకుంటారో ఆ రియాలిటీ ఇక్కడే ఉంది. అసలు పాయింట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్, అంటే లాభం వచ్చే అవకాశాలు. మ్యాథమెటికల్గా చూసుకుంటే బయ్యర్స్కి లాభం వచ్చే ఛాన్స్ కేవలం 33% మాత్రమే. కాని అదే సెల్లర్స్కు ఏకంగా 67% ఎడ్జ్ ఉంటుంది. అంటే ఒక సెల్లర్కి ప్రాఫిట్ రావడానికి రెట్టింపు అవకాశాలు ఉన్నాయన్నమాట. అయితే ఇక్కడే ఒక పారాడాక్స్ ఉంది. సెల్లర్స్ ఎక్కువగా విన్ అవుతుంటారు అన్నది నిజమే. కానీ ఒకవేళ మార్కెట్ అకస్మాత్తుగా వాళ్లకు వ్యతిరేకంగా భారీగా పెరిగితే వాళ్ల రిస్క్ అనేది అన్లిమిటెడ్, అనంతం. అదే కొనుగోలుదారులకైతే వాళ్లు కట్టిన ఆ చిన్న ప్రీమియం వరకే రిస్క్ ఉంటుంది. సో ఇలా మార్కెట్ సడన్గా సర్జ్ అయినప్పుడు తమ ప్లాట్ఫామ్లు కూలిపోకుండా రక్షించుకోవడానికే బ్రోకర్లు సెల్లర్స్ దగ్గర అంత పెద్ద మొత్తంలో మార్జిన్లను అట్టిపెట్టుకుంటారు. ఇక మన నాలుగవ విభాగం, వొలటైలిటీ అండ్ టైమ్ డికే. ఆప్షన్ ధరలను గురుత్వాకర్షణలాగా కిందికి లాగే ఆ అదృశ్య మెకానిక్స్ ఏంతో ఇప్పుడు బయటపెడదాం.
ఆప్షన్స్ ట్రేడింగ్లో ఈ సంక్లిష్టమైన గ్రీక్స్ని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ప్రైస్ ఏ డైరెక్షన్లో వెళ్లాలో డెల్టా డ్రైవ్ చేస్తుంది. తీటా అనేది ఒక కాన్స్టెంట్ టైం డీకే లాంటిది. ఇది మెల్లమెల్లగా బయ్యర్ వాల్యూని తినేస్తూ ఉంటుంది. ఇక ఇంప్లైడ్ వాలటైలిటీ లేదా ఐవి అనేది ఆప్షన్స్ ప్రీమియంలను ఎప్పటికప్పుడు భారీగా షిఫ్ట్ చేసేస్తుంటుంది. ఒక టెన్నిస్ రాకెట్కి షాక్ అబ్జార్బర్ ఎలాగైతే పనిచేస్తుందో, మార్కెట్లో ఇంప్లైడ్ వొలటాలిటీ మరియు ఈ విఐఎక్స్ ఇండెక్స్ కూడా అలాంటి పాత్రనే పోషిస్తాయి. మార్కెట్లో వచ్చే సడన్ అండ్ వైలెంట్ షేక్స్ని తట్టుకోవడానికి ట్రేడర్స్ ఈ షాక్ అబ్జార్బర్ లాంటి కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఆ ప్రైజింగ్ షిఫ్ట్స్ని ఎలా అబ్జార్బ్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఐవీ పెరిగినప్పుడు ఆప్షన్ ప్రీమియంలు అమాంతం ఎలా బెలూన్లాగా ఉబ్బిపోతాయో చూస్తే షాక్ అవుతాం. ఎలక్షన్స్ లాంటి తీవ్రమైన ఒత్తిడి ఉండే రోజుల్లో కేవలం 2 యూనిట్లు విలువ చేసే ఆప్షన్ సడన్ వాలటాలిటీ స్పైక్స్ వల్ల ఒక్కసారిగా 200 యూనిట్లకు ఎక్స్ప్లోడ్ అవ్వచ్చు. ఈ వాలటాలిటీ ఎప్పుడైతే ఫైనల్గా కింద పడిపోతుందో అప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి హెవీగా రివార్డ్స్ అందుతాయి. ఫైనల్గా మన 5వ విభాగం ద సైకాలజీ ఆఫ్ సర్వైవల్. ఈ కఠినమైన మ్యాథమెటికల్ రియాలిటీస్ని ఎదుర్కొని మార్కెట్లో నిలబడాలంటే ఎలాంటి కఠినమైన డిసిప్లిన్ కావాలో ఇందులో చూద్దాం. ట్రేడింగ్ సైకాలజీని అర్థం చేసుకోవడానికి క్రికెట్ని బెస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ప్రతి బంతికి 6 కొట్టాలని గాల్లోకి బ్యాట్ ఊపే వ్యక్తి ఒక జూదగాడు, అంటే గ్యాంబ్లర్ లాంటివాడు. కాని ఒక డిసిప్లిన్డ్ వెటరన్ అలా చేయడు. చాలా గ్రౌండెడ్గా ఉంటాడు, సింగిల్స్ తీస్తుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పటికైనా సరే తన వికెట్ను, అంటే తన క్యాపిటల్ను కాపాడుకోవడంపైనే 100% ఫోకస్ పెడతాడు. ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఎప్పుడూ రోజురోజుకూ పెరిగే ఒక స్ట్రేట్ లైన్ లాగా ఉండదు. 10 ఏళ్లుగా జిమ్లో వర్కౌట్ చేసే ఒక వెటరన్ని చూస్తే ఈ విషయం మనకర్థమవుతుంది. సంపదను సృష్టించాలంటే ముందుగా చిన్న చిన్న నష్టాలను భరించడం, వాటి నుండి సర్వైవ్ అవ్వడం నేర్చుకోవాలి. అప్పుడే ఫ్యూచర్లో వచ్చే ఒక పెద్ద 20 రోజుల విన్నింగ్ స్ట్రీక్ని మనం అందుకోగలం. ఈ స్లైడ్లో ఉన్న కోట్ చాలా పవర్ఫుల్. ప్రముఖ ఇన్వెస్టర్ చార్లీ ముంగర్ చెప్పిన మాట ఇది. మనం సరైన స్టడీ చేయకుండా, మన క్యాపిటల్ని బిల్డ్ చేయకుండా మార్కెట్లోకొచ్చేస్తే ఈ మార్కెట్ ఆకాశం నుండి కోట్లు కురిపించదు. మార్కెట్ ఎప్పుడూ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి మాత్రమే రివార్డ్ ఇస్తుంది. దీని వెనుక ఉన్న ఈ ఫిలాసఫీ నిజంగా అద్భుతం గదా. సో సైకలాజికల్గా సర్వైవ్ అవ్వడానికి కొన్ని అల్టిమేట్ రూల్స్ ఉన్నాయి. ట్రేడింగ్ను ఎప్పుడూ ఒక స్ట్రక్చర్డ్ బిజినెస్ లాగానే ట్రీట్ చెయ్యాలి. మనకు రాగలిగే మ్యాక్సిమం లాస్ ఎంతో ముందుగానే ఖచ్చితంగా డిఫైన్ చేసుకోవాలి. మన ఇనీషియల్ క్యాపిటల్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎమోషనల్ అయ్యి ఫోర్స్డ్ ట్రేడ్స్ అస్సలు చెయ్యకూడదు. అన్నింటికంటే ముఖ్యంగా ఆ అండర్లయింగ్ మ్యాథమెటిక్స్కి ఎప్పుడూ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఈరోజటి మన విశ్లేషణను ముగించే ముందు ఒక లోతైన ప్రశ్న: మార్కెట్ను మనం ఏ యాంగిల్లో అప్రోచ్ అవుతున్నాం? అద్భుతం జరుగుతుందని ఎదురుచూసే ఒక గ్యాంబ్లర్ లాగానా, లేక వెల్త్ క్రియేట్ చేసే ఒక డిసిప్లిన్డ్ బిజినెస్ ఓనర్ లాగానా? ఈ ఫైనాన్షియల్ మార్కెట్ల లోతైన మెకానిక్స్ను మరింత పర్ఫెక్ట్గా మాస్టర్ చెయ్యాలనే ఉత్సుకతతో ఈ సెషన్ని ఇక్కడితో ముగిద్దాం.